సార్ ఆరా మస్తాన్ కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా వైసీపీకి గెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? నిజమే చెప్తున్నారు వాళ్ళు చెప్పే ఆ సంస్థలన్నీ చెప్పేవన్నీ నిజమే. ఎందుకంటే వాళ్ళ పెన్షన్ కానీ పథకాలు కానీ అన్నీ పేద ప్రజలకు అందిన దాన్ని బట్టి పేద ప్రజలందరూ వైసీపీకే ఓటేశారు, వైసీపీకే గెలుస్తుందని అన్ని సంస్థలు చెప్తాయి. అని ఆరా మస్తాన్ కానీ కొన్ని సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎలా చూస్తారు? అది ఎవరైనా చెప్పేదేనండి, కంపల్సరీగా వైసీపీ గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే సీట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంచనా వేస్తున్నారు. అది 2019లో కూడా అలాగే వేశారు. కానీ ఏ ఎగ్జిట్ పోల్కి సంబంధం లేకుండా వచ్చినాయి 2019లో. ఇప్పుడు కూడా అలాగే జరుగుద్దండి. 150+ వస్తుందండి, 151+ వస్తుందండి. 151 మాత్రం తగ్గదు. వస్తే ఎక్కువ వస్తాయి, లేదంటే అదే వచ్చింది నా అంచనా ప్రకారం నేను అనుకోవటం. సరే, కొన్ని మీడియా సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఆరా మస్తాన్ కానీ ఇంకా కొన్ని సంస్థలు కూడా దీన్ని ఎలా చూస్తారు సార్? చూసేదే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే గెలుస్తుంది. నన్నైతే ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా వైసీపీ ఫేవర్గా వచ్చినాయి. దీన్ని ఎలా చూస్తారంట? ఆరా మస్తాన్ సార్, ఆరా మస్తాన్ గారు కానీ ఎవరైతే కానీ జెన్యూన్గా సర్వే అనేది చేశారు సార్. ఎందుకంటే నాకే నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి, నేను జెన్యూన్గా రెస్పాన్స్ ఇచ్చాను సార్ యాజ్ ఏ పర్సన్గా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ అనేవి వచ్చినాయి సార్. సో ఏంటంటే నిజంగా అంత బెనిఫిట్ చేసిన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి సార్. ఆరా మస్తాన్ కానీ కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తాయని చెప్తున్నారు. ఎలా చూస్తారు? వచ్చేది వైసీపీ అన్న. ఎందుకంటే విద్యా దేవుని అన్నది చాలా పథకాలు మనకు చేసాడు. మధ్యతరగతోడు బాగుపడాలంటే వైసీపీ గెలవాలి. సంస్థలు కానీ అలాగే ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కొన్ని సంస్థలు ఏమో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు? నిన్న సాయంత్రం నుంచి పబ్లిక్ని గందరగోళం చేశారు. ఇది ఇప్పుడు ఆరా మస్తాన్ అంటే సైడ్గా చెప్పాడు వైసీపీ గవర్నమెంట్ వస్తుందని. ఆ కేకేనేమో మరి అదేంటో మరి అది పేమెంట్ ఛానల్ ఏమో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం టీడీపీ వస్తుంది, టీవీ5 వాళ్ళు, మహా న్యూస్ వాళ్ళు, కొన్ని ఉండే ఈడీ కేడీ అని అవన్నీనేమో తెలుగుదేశం వచ్చేస్తుంది, వైసీపీకి 2 ఎంపీ సీట్లు వస్తాయి, జిల్లాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని చెబుతున్నారు. అది జనాలు నమ్మరు. కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని, కొన్ని మీడియా సంస్థలు టీడీపీ గెలుస్తుంది. మీ అభిప్రాయం ఎవరికి గెలిచే అవకాశం ఉంది? నమ్మకం లేదన్న, మాకైతే టీడీపీ రాదన్న నమ్మకం పక్కాగా ఉంది. మా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది వైసీపీ. ఎందుకని అంటారు అంత నమ్మకాన్ని వ్యక్తపరచుకోవడానికి కారణం ఏంటంటారు? ఈరోజు జగన్ గారు చేసిన అభివృద్ధి పనులే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యాడు. ఆయన ఇచ్చిన నవరత్నాలు అన్నీ సక్సెస్ చేసుకొచ్చాడు. సక్సెస్ చేయబట్టి ఇవాళ మేనిఫెస్టోలో 90% పూర్తి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి పట్టం కడతాయి జనం సిద్ధంగానే ఉంటారు, సిద్ధమయ్యే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు, 100% కన్ఫర్మ్ ఇది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా ఉద్యోగులు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాకే ఓటేశారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆంధ్రాలోనే ఉన్నారు. అర్థమైందా నీకు? వాళ్ళ తల్లిదండ్రులు పెన్షన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మంచి మందులు ఇచ్చి ఇంటికి ఇచ్చి పంపించేది జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు తెలుసుకోవట్లే ఇంకా. అర్థమైందా? వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటెత్తకు వచ్చారు, చంద్రబాబు నాయుడు కోటెత్తకు రాలా. చంద్రబాబు నాయుడు అన్నాడు బయట నుంచి వచ్చేసారు, ఓట్లు వేసేసారు, నాకు పడిపోయినాయి అనుకుంటున్నాడు. రేపొద్దున ఎంత బారు పగిలిద్దో చూసుకోమను. ఇప్పుడు మరి జనసేన టీడీపీ బీజేపీ కలిసింది కదా, దీని ప్రభావం ఏమైనా చూపించలేదంట? 100 మంది కలిసిన జగన్ వాడేయడం వాళ్ళ తరం కాదు. అర్థమైందా? ఎందుకు కాదని నువ్వు అడుగుతున్నావు నన్ను, ఎందుకు కాదంటావేమో. జగన్మోహన్ రెడ్డి గెలిచిన కాడి నుంచి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధంగా ఉపయోగపడాలా అని ఆలోచన చేశాడు, కానీ ఏ విధంగా తినేయాలా, ఏ విధంగా ఈ దోచేయాలా ఈ ఆలోచనలు చేయాలి. ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే టీడీపీలో ఇంతమంది కలిశారు కదా, ఇంతమంది కలిసిన నాయకులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇంత స్కామ్ చేశాడని బయట పెట్టగలిగారా? ఒక్క మాట ఎప్పుడన్నా అనగలిగారా? ఇదిగో ఈ విధంగా దోచేశాడని ఎవరన్నా అనగలుగుతున్నారా? ఎందుకని? నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎవరో మాట్లాడలేకపోయి వాళ్ళకి చెప్పుకోదగ్గ నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఏమీ ఆన్సర్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే విధానాన్ని ఏదైనా కానీ ప్రజలు గ్రహించారు. ఏంటి మౌనంగా ఉండి ఓటేశారు. రేపొద్దున రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా వెళ్తాయి. ఈ సర్వేలకు కూడా అందం నాకు తెలిసి అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి. కొన్ని సంస్థలు కూడా టీడీపీ గెలుస్తుంది అని కృష్ణా గుంటూరులో క్లీన్ స్విప్ చేస్తాయి అని టీడీపీ అని చెప్తున్నారు.
కృష్ణా గుంటూరులో అసలు సీటు గెలవదని కూడా ఎవడన్నా ఉంటే నా దగ్గర రామను, నా ఆస్తి మొత్తం కాసేస్తా. కృష్ణా జిల్లాలో నాకు తెలిసి ఈ కృష్ణా జిల్లాలో ఫస్ట్ సీటు పామర్లో ఎగిరిద్ది, కావాలంటే చూడమను. పామర్ నియోజకవర్గంలో ఫస్ట్ ఒకటే థాట్లో వైసీపీ గెలిచిద్ది. అసలు ఇలా తెలుసా? పామర్ నియోజకవర్గం అంతకుముందు ఎవరిదో తెలుసా? ఎన్టీ రామారావు గారు ఉన్న నిమ్మకూరు నియోజకవర్గం ఇప్పుడు అది. అంతకుముందు గుడివాడ నియోజకవర్గంలో ఉండేది, ఇప్పుడు పామర్ నియోజకవర్గంలో ఉంది. పామర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరిద్ది. వీళ్ళు ఎవడన్నా సంవత్సరం ఉంటే వచ్చి నాతో మాట్లాడమను. 4వ తారీఖు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఊహలు అందరి మెజార్టీతో గెలుస్తాడు, ఇది కన్ఫామ్. ఎందుకని అంటారు అంత నమ్మకంగా ధీమా వ్యక్తపరచడానికి ప్రధాన కారణం ఏంటారు? అంటే ప్రజల వ్యతిరేకత ఉంది, దూర ప్రాంతాల నుంచి ఓటు నాకే వేసారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. కంపల్సరీగా అండి. ఎందుకంటే 2019లో కూడా ఇలాగే అనుకున్నారండి. 9 దాకా ఓటింగ్ జరిగినప్పుడు మాకే వచ్చింది, మాకు ఓటింగ్ అంతా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే 2014లో అలా జరగలేదండి ఓటింగు. 2019లో జరిగేసరికి టీడీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మాకే ప్లస్ మేము గెలవడానికి అనుకున్నారు, కానీ అది రివర్స్ అయింది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే భావనలో ఉన్నారు, కానీ కాదండి. కంపల్సరీగా వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ సపరేట్గా చేశాడు కనుక వాళ్ళకి 23 సీట్లు రావచ్చు. ఇప్పుడు కలిసాడు కనుక ఆ ఓటింగ్ శాతం కలిసి ఇంకో 20-30 కలవచ్చు, అంతకు మించి లేదండి. ఇది మాత్రం పక్కా అదండి. అంటే ఉద్యోగులు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా టీడీపీకే ఓటేశారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చండి, దాని ఏముంది. ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా టీడీపీకి ప్లస్గానే వేస్తారండి, అది కన్ఫామే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి అంతా వాళ్ళకే వచ్చింది అనుకోవడం కూడా తప్పు. కంపల్సరీగా దాంట్లో ఇప్పుడు 5 లక్షల ఓట్లు అన్నారు, నేను అనుకోవడం 1,50,000 గ్యారెంటీగా వైసీపీగా పడతాయండి. మిగతా మాత్రం ఈ విషయంలో ఉద్యోగస్తుల విషయంలో మాత్రం నేను టీడీపీకే పడిని అని చెప్పగలను ఎక్కువ శాతం, అంతేగాని మొత్తం కాదండి. అది రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది? రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి, దీనిలో మొహమాటం లేదు. 151 ప్లస్ 151కి మాత్రం తగ్గదండి కంపల్సరీగా, ఇది మాత్రం వాస్తవం అండి. రేపొద్దున 4వ తారీఖు ఇదే టైంకి మీరు వచ్చి అడిగినా ఎలాగే ఉంటుంది. అదే అంటే మీరు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చూసి నాకు ఓటేశారని చెప్తున్నాడుగా. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసిన దీని ప్రభావం పడలేదంటారు? ఎక్స్పీరియన్స్ అనుభవం అంటే ఎవరికి చేకూర్చాడండి? అదంతా వాళ్ళ ఉన్న సామాజిక వర్గానికి ఉన్న వాళ్ళకే చేశాడు తప్ప లేని వాళ్ళకి ఏం చేయలేదు కదండి. ఇప్పుడు వీళ్ళు ఆ గతంలో వాళ్ళకి చేశాడు కనుక చంద్రబాబు నాయుడు ఆ సానుభూతితో వీళ్ళు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం కోసం లేకపోతే పొగుడుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్పించి సామాన్య ప్రజలు ఎవరు సైలెంట్గా ఓటేసి కామ్గా ఊరుకుంటారండి. రచ్చరచ్చ చేసుకోరు, మేము దానికి వేసాం దీనికి వేసామని ఏలకలాగా. అదేనండి. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో 71% గ్రామీణ ప్రజలు 71% గ్రామీణ ప్రజలే ఉన్నారు సార్. ఇప్పుడు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇలా అన్నిది చాలా గొప్ప విషయం సార్. ఈవెన్ మన దేశంలో కాకుండా మన దేశంలో ఎక్కడ లేదు సార్. ఈవెన్ మీరు గమనించండి, యుఎస్, యూకే పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి సార్. వాళ్ళు బోల్డ్నంత ట్యాక్స్ తీసుకుంటారు సార్. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల గవర్నమెంటు, పేదల పక్షాన ఉండే వ్యక్తి ఏం ట్యాక్సులు తీసుకుంటున్నారు సార్? వీళ్ళు అంటారు కరెంటు బిల్లు వచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటున్నారు సార్. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, లండన్ పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటాయి సార్. నెల బేభత్సమైన బిల్స్ కట్టించుకుంటారు, ఓకేనా, ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు, వాళ్ళు అన్నీ కట్టించుకొని ఇస్తారు సార్. ఇది పేదల గవర్నమెంట్ సార్. వైఎస్ జగన్ పేదల మనిషి సార్. ఈయన పేదలకు చేస్తున్నాడు, ఓకేనండి. ఏ విధంగా చేస్తాడు? వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల విద్య, ఓకేనా, వెనకబడిన వాళ్ళకి, ఆడవాళ్ళకి, కొంచెం ఆసరా లేని లేడీస్కి, వీళ్ళకి పొదుపు సాయంతో వాళ్ళని డెవలప్ చేస్తున్నాడు సార్. ఇది చాలా గొప్ప విషయం సార్. ఇలా చేయడం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆమోదించారు, 151 సీట్లు ఇచ్చారు కాబట్టి జగనన్న ఇలా చేయగలిగాడు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ పోల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్, ఇంకా ఎక్కువ. అంటే సార్ ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడుతుంది అన్నట్టుగా పార్టీలు ఎక్కువ కలిస్తే కొంచెం ఓట్ షేర్ తగ్గిద్ది సార్.
అది మనం లాజిక్గా టెక్నికల్గా మనకు తెలుసు. మనకి ఓట్ సీట్ తగ్గినా సరే సీఎం జగనన్న అవుతారు సార్. ఇంకోటి రాష్ట్రానికి తల్లిలా చూసుకున్నాడు సార్ జగనన్న. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి బట్టలు, షూస్, వాళ్ళ కడుపు తినే అన్నం, గోరుముద్ద, ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టాడు సార్. నా దృష్టిలో జగనన్న దేవుడు, పేదల దేవుడు సార్. నేను ఈ పెత్తందారులకి, ఈ హై క్లాస్ పీపుల్కి, వైట్ కాలర్ పీపుల్కి ఒక్కటి చెప్పాలనుకున్నాను సార్. మీరు లక్షలు పెట్టి ట్రస్టులు పెట్టి మీరు కళ్ళజోళ్ళు ఇచ్చి చేతికర్రలు ఇచ్చి సేవ ఇది కాదు. మీకు హృదయం అనేది ఉంటే, పేదలకు ఏమైనా సహాయం చేయాలంటే, సంఘానికి మీరు సేవ చేయాలనుకుంటే జగనన్న ఏం చెప్పినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే విజనరీ లీడర్. సాక్షాత్తు బీజేపీ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రాసెస్ని ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేదు సార్. పింఛను మన దేశంలో ఎక్కువ ఎక్కడ ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్లోనే. అంగన్వాడీ వాళ్ళకి వేతనం దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు, మన దాంట్లోనే. ఇలాగా ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో సార్, జనాలకి చేసే మంచి కూడా వీళ్ళు బయటకు కనపడినివ్వకుండా వీళ్ళ డబ్బు అనే అహంతో పేదవాళ్ళకి జరిగేది ఏది కనపడినివ్వకుండా చేస్తున్నారు సార్. ఎంత కుట్రపూరితంగా నడుస్తుంది సార్ సమాజం. డబ్బున్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళకి కొమ్ము కాసి సమాజాన్ని కుట్రపరంగా తీసుకెళ్తున్నారు సార్. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు గమనించుకోండి. ఈసారే కాదు, మళ్ళీ జగనన్నకే ఓటేయండి. ఈ పెత్తందారులు నడుము వంచి ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్ళమని ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఉత్తర దేశాల నుంచి వచ్చి నాకే ఓటేశారు, అలాగే ఉద్యోగులు కూడా అందరూ నాకే ఓటేశారని చెప్తున్నారు కదా చంద్రబాబు సార్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఓట్లు ఎంత సార్, ఇక్కడుండే వాళ్ళ ఓటు ఎంత సార్? సార్ ఎప్పుడైనా చూడండి సార్, వేరే రాష్ట్రంలో ఉంటున్నారు, వాళ్ళకి తెలియదు వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేనికైనా ఓటేయచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళ వల్ల ఏమి మనకేం ఒరగదు సార్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉన్నారు. 71% విలేజ్ ఒక్క జనసాంద్రత, విలేజ్ పీపుల్, విలేజ్ వాళ్ళు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. అర్బన్ ఏరియాస్లో సార్ చాలామంది చెప్తారు రోడ్లు బాగాలేదు అంటున్నారు. ఇప్పుడు రోడ్లు అద్దాల్లా ఉంటున్నాయి సార్. రోడ్లు సూపర్గా చేశారు సార్. ఇంకోటి అలాగా మందు రేట్లు పెంచేశారు అన్నారు. మందు రేట్లు పెంచవు, నీ దగ్గర డబ్బులుంటే నువ్వు తాగుతావు సార్, డబ్బులు లేకపోతే తాగవు నువ్వు, ఓకేనా? మందు పెద్ద విషయం కాదు సార్. పిల్లలకి స్కూల్ బట్టలు ఇవ్వకపోతే విషయం, స్కూల్ పిల్లలకి సాక్స్లు, షూస్ ఇవ్వకపోతే విషయం, వాళ్ళ బుక్స్ ఇవ్వకపోతే విషయం, మద్యం రేటు పెంచితే ఎవడ సార్ విషయం? ఇప్పుడు నువ్వు కూలి పని చేసుకున్నావు, నీకు అలవాటు ఉంది, తాగు, ఇంకా కష్టపడి ఓవర్ టైం చేయి. ఇప్పుడు గవర్నమెంట్ని దూషించడం ఏంటి సార్? ఇదంతా పెత్తందారులు డబ్బు ఇచ్చి డబ్బు బలంతో అనగదొక్కాలని చూస్తారు సార్. ఎన్ని రోజులు అనగదొక్కుతారు సార్? ఇన్ని సంవత్సరాలు అనగదొక్కారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని, అన్ని మతాలని సార్. ఇప్పుడు మీరు పోయిన గవర్నమెంట్లో చూస్తే ఎస్సీ లోన్స్ టీడీపీ తెలిసిన వాళ్ళకే, కార్లు గీర్లు టీడీపీ తెలిసిన వాళ్ళకే, ఒక్కడికి చేరదు సార్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు సార్ ఎస్సీ లోన్లు ఎవడిస్తున్నాడు, తీసేశారు ఎస్సీ లోన్స్ అని. ఎస్సీ లోన్స్ అనేది మీ కొమ్ము కాసే వాళ్ళకి ఇచ్చుకోవడానికి మీరు పెట్టుకున్నారు, అంతేగాని నిజమైన ఎస్సీ వర్గాన్ని మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఇచ్చింది ఏమీ లేదు. ఒకవేళ మాలాంటి పేద దళిత ఎస్సీలు పెట్టుకున్న వాళ్ళ అప్లికేషన్లు చెత్త కుప్పల్లోకి వెళ్తాం తప్ప ఇంకే ఉపయోగం ఉండదు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ అంటే మీకు పక్షపాతం లేకుండా చేస్తున్నారు సార్. ఈవెన్ టీడీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, వాళ్ళు అభ్యర్థులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేసేలా గుండె మీద చేసుకొని దేవుడిని ఇష్టమైన దేవుడిని తలుచుకొని అయ్యా నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడా లేదా అని చూసి ఆలోచించుకోమన్నాడు సార్. వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది. ఈ పెత్తందారులు డబ్బు ఎక్కువైపోయి ఇలా చేస్తున్నారు సార్. ఇంక ఈ పెత్తందారులకు సమయం అయిపోయింది సార్. ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారు సార్. మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేది లెసన్ చెప్తారు సార్. సీట్లు తగ్గితే ఏం ప్రాబ్లం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు. అందరికీ పథకాలు అందాలి, అందరూ ఆడపడుచులు భవిష్యత్తు బాగుండాలి, రేపొద్దున చదువుకునే పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. ఇంకొక 10 సంవత్సరాలు జగనన్న ఉంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆస్ట్రేలియాలో, యూకేలో ఉద్యోగాలు చేస్తారు సార్. నేను గవర్నమెంట్ నుంచి ఒక వినతి కోరుకున్నా, మీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైనా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్ని దయచేసి ఒక 5 సంవత్సరాలు వాళ్ళని ట్రాక్ చేయండి. లేకపోతే ఎన్జిఓస్ ద్వారా కానీ గవర్నమెంట్ వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఒక 5 సంవత్సరాలకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పై స్థాయిలో తీసుకొచ్చి ఈ పెత్తందారులకి చూపించాలని నా కోరిక సార్. దయచేసి గవర్నమెంట్ ఒకటే వేడుకుంటున్నాను,
ఈ మంచి మార్కులు మన వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే మంచి మార్కులు ఇంటర్లో 10th ఈ మార్కులు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వచ్చింది, చాలా చేంజెస్ అయింది. సో ఏంటంటే ఇలా మన రిజల్ట్ మనం చూపించుకోవాల్సిన అవకాశం కావాలి. ఎందుకంటే ఆ రిజల్ట్ని కూడా మాయ చేస్తారు సార్. ఇప్పుడు మీరు లాస్ట్ 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్ల వచ్చింది సార్, స్టేట్ ఫస్ట్ పాప వచ్చారు. సో ఇలాగా వీళ్ళని మనం అప్పుడే వదిలేయకుండా వాళ్ళని ట్రాక్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ని మనం ట్రాక్ చేసుకుని వాళ్ళని మంచి స్థానంలో తీసుకెళ్ళబెట్టి 10 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ స్కూల్లో మన విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద ఈ జగనన్న ఫలితం ద్వారా ఎంత స్థాయికి వెళ్ళారనే మనం చూపించుకోవాలని అవకాశం ఉంది సార్. గవర్నమెంట్ వారిని ఐఏఎస్ని వాళ్ళని జగనన్న వెల్ విషర్స్ని సలహాలు ఇచ్చే వాళ్ళని కోరుకుంటున్నాము. ఏంటంటే 10th క్లాసు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే చదివిన వాళ్ళ నెక్స్ట్ 5 years 2 years వాళ్ళ నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ చూసుకొని మంచి స్థాయిలో నిలబెట్టి ఈ పెత్తందారులకు చూపించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారా, ఆస్ట్రేలియా చేస్తున్నారా, యూకేలో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారో చూపించాలి. అప్పుడు వీళ్ళు తలకెక్కిన కళ్ళు నేలకు దిగుతాయి సార్. జగనన్న వన్స్ మోర్ 2024 జగనన్న వన్స్ అగైన్. వేరేవాడు ఎవడో మనం చూడడం, ఎందుకంటే చెప్పినట్టు చేశాడు. చంద్రబాబు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేశారన్నవే వీల్ చైర్ మీద కూడా తీసుకొచ్చి ఏంటంటే ఒక క్యాస్ట్ ఈగో మీద వీల్ చైర్ మీద కూడా తీసుకొచ్చి ఓటు వేయించారు. అంటే ప్రెస్టేజ్ ఇష్యూ కొద్ది ఈనోళ్ళు కూడా బలవంతంగా తీసుకొచ్చి వేయించారు. ఏది గెలవాలన్న పట్టుదలతో ఎన్ని చేసుకున్నా అది అన్నది వచ్చింది. మంచి పథకాలు చేశాడు, అభివృద్ధి బాగానే ఉంది. 2 సంవత్సరాలు లాక్డౌన్ వచ్చినా ఎట్లా కూడా తెప్పలు పడి మనని చేశాడు. నెక్స్ట్ కూడా వైసీపీ వస్తేనే బాగుంటుంది. వాళ్ళు చెప్పిన ప్రకారం తెలుగుదేశం గెలిచిందంటే అది జనాలు తప్పు. ఎందుకంటే కరోనా కానించి 26 నెలలు ఇంట్లో కూర్చోబెట్టి అన్ని మా శుభకార్యానికి ఎట్లా జరుగుతుందో అట్లా మర్యాదలు చేసి జగన్మోహన్ రెడ్డి జనాలు బాగా కాపాడాడు. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ కన్నా ఫామ్ అయిందంటే జనాలు తప్పే. నాయకుల తప్పు కొంత ఉంటుంది, పబ్లిక్ తప్పు కొంత. ఎందుకంటే నీతి గలవాడు ఎవడైనా, ఎథిక్స్ ఉండోడు ఎవడైనా సరే, విలువ ఉండోడు, బుద్ధిగానే ఉండోడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే పథకాలు అన్నీ ఇళ్లలో రోజుకు ఒకళ్ళు తినేవాళ్ళు ఉన్నారు, 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చక్కగా పెన్షన్ ఇంట్లో గుమ్మలో గిరాటేశారు లేకపోయినా టైం టు టైం. ఒక్క నెలలో నానా ఇబ్బంది పడి నిమ్మగడ్డ రమేష్ చేసిన పనికి కడమ బ్యాచ్ చేసిన పనికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది చూశారు జనాలు. తెలుసుకుని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మళ్ళీ చక్కగా ఎవరింటికి వాళ్ళకి పెన్షన్ వెళ్ళద్ది. లేదు తెలుగుదేశం కావాలి, 4,000 ఇస్తానన్నాడు, 3 బండ్లు ఇస్తానన్నాడు, ఊరికనే ఇంట్లో పడుకున్న బొగుడు కొట్టినా పెళ్ళందని 1,500 ఇస్తానని వేశారనుకో, ఒక పార్క్కి వాచ్మెన్ ఒకడే ఉంటాడు. రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వస్తే ఆ పార్క్ చుట్టూ వీళ్ళే పెన్షనర్లే కాపలా, ఎంఆర్ఓ చుట్టూ వీళ్ళే, ఆ ఆఫీస్ చుట్టూ వీళ్ళే తిరగాలి. వీళ్ళు కావాలని తెచ్చుకుంటామే కొని జనాల దగ్గర ఇది ఉంటే. అందుకని జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ A-Z అన్నీ ఇంటికి వస్తాయి. కరోనా లెట్ వచ్చినాయి ఎట్ట లేదు, కుదరదులే మాకు 1000 ఎక్కువ ఇస్తానన్నాడు, 3 బండ్లు గ్యాస్ బండ్లు ఊరినే ఇస్తా అన్నాడు, 1500 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు అని ఇచ్చేసారనుకో, టోటల్గా హైదరాబాద్ వెళ్ళి బతుకుంటామే. మళ్ళీ ముసలా మూతక వాళ్ళందరూ ఆ సర్వేలు అంటే చెప్తే కొన్ని సర్వేలు పేమెంట్ సర్వేలు అంటే కొన్ని ఓన్గా చెప్పి ఉంటాయి. ఇప్పుడు మైరా ఉంది, కేకే ఉంది, వాళ్ళేంటి వాళ్ళకి అనుకూలం కావాలి, వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆరామ్ వస్తానంటే ఆయన 10 సంవత్సరం చేస్తున్నాడు కదా, పక్కాగా ఆయన ఉన్న లెక్కలతో సహా చెప్పేసాడు. అట్లాగే ఈ ఛానల్స్ కొన్ని వాళ్ళకు ఉన్నాయి, కొన్ని బెనామీ పేర్ల మీద ఉండాలి ఛానల్స్. వాళ్ళు మాత్రం బాబే వస్తాడు, జాబ్ వచ్చేస్తుంది, ఏమంటే మంగళగిరి చుట్టూ తిరగటమే, అమరావతి అంత మందే అని చెబుతారు. కృష్ణ బ్యారేజ్ దాటగానే రోడ్డు లేదు అమరావతికి. రోడ్డు ఏది? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వెళ్తుంటే 3 గంటలు ఆపేవాళ్ళు, వస్తుంటే 3 గంటలు ఆపేవాళ్ళు. అది ఎప్పుడో 2004 తర్వాత వైఎస్ పోసిన రోడ్డు అది. ఇప్పుడు రోడ్డు లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ రోడ్డు వీళ్ళే పోసారు, ఈ గవర్నమెంట్. ఆ రోడ్డు ఈ గవర్నమెంట్, ఈ రోడ్డు పోసారు. డెవలప్మెంట్ ఎక్కడ ఆగింది?
26 నెలలు పోయిన కరోనాలో వాళ్ళు అట్లాగే చెబుతారు. ఉన్నత వర్గాలకి శుభ్రంగా తలనొప్పి అయ్యాడని ఇదంతా. ఎందుకనంటారు? కష్టపడి పనిచేశాడు ఆయన, జనాల కోసం చేశాడు, చేశాడన్న. అన్న పేదలు ఎవరి వైపు ఉన్నారన్న? పక్కా జగన్ వైపు ఉంటాడు.